ఆ చిన్నారి కుటుంబం ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడింది. తనకేమో సినిమాలన్నా అందులో నటించాలన్నా ఎంతో ఇష్టం. అదే విషయాన్ని అమ్మా నాన్నకు చెప్పింది. ముద్దుల కూతురి మాటను వాళ్లు కాదనలేదు. నటనలో ఓనమాలు నేర్పి కూచిపూడి నృత్యం నేర్పించారు. తెలుగు సంప్రదాయం అంటే అమితంగా ఇష్టపడే ఆ చిన్నారి వెంటనే హైదరాబాద్లో వాలిపోయింది. అవకాశాన్ని అందిపుచ్చుకొని ఏడాదిలోనే అగ్ర కథానాయకుల సినిమాల్లో నటించింది. భవిష్యత్తులోనూ కథానాయికగా రాణిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అవంతిక వందనపు ఏడాది క్రితం అమెరికాలో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తీరికలేని బాలనటిగా మారింది. అభినయంతో ఆకట్టుకుంటూ అగ్ర కథానాయకుల సినిమాల్లో నటిస్తోంది. ప్రేమం చిత్రంలో కీలక పాత్ర పోషించి తన ఓరచూపులతో సినిమాకే అందం తెచ్చింది. ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబును ముద్దుగా ఇంటర్వ్యూ చేసి అందరి ప్రశంసలు పొందింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీకాంత్, అనుపమారెడ్డి దంపతుల ముద్దుల పట్టి అవంతిక. పెళ్లవగానే ఈ దంపతులు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగిన తమ అమ్మాయికి ఉగ్గుపాల నుంచి తెలుగు సంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని నూరిపోశారు. కుందనపు బొమ్మలా ఉండే అవంతికకు నృత్యం పట్ల ఉన్న ఆసక్తి గమనించారు. కూచిపూడి, బ్యాలే నృత్యాల్లో శిక్షణ ఇప్పించారు. ఇప్పటి వరకు 50 అంతర్జాతీయ వేదికలపై నృత్యం చేసి అలరించింది అవంతిక. చిత్రలేఖనమంటే ఇష్టమున్న ఈ చిన్నారి 3 ఏళ్ల వయసులోనే ఎన్నో బహుమతులు అందుకుంది. కృష్ణగాడి వీర ప్రేమగాథ, బ్రహ్మోత్సవం చిత్రాల్లోనూ తన నటనతో చిత్రసీమను, అభిమానులను అవంతిక మెప్పించింది. అప్పుడప్పుడు సామాజిక కథలతో కూడిన లఘు చిత్రాల్లో కనిపిస్తూ ప్రతిభను చాటుకుంటోంది. ప్రస్తుతం గోపీచంద్ ఆక్సిజన్, వెంకటేష్ నిత్యామీనన్ చిత్రాల్లో నటిస్తోంది. I love my journey in the Tollywood film industry, and it's only been 1 year I'm here, and I'm very thankful that I first at least got into the film industry. So many kids, they have such big talents for acting, but they're not able to come into the film industry, and I think Tollywood really needs to improve on that. They need to be more open to inviting a lot
more freshers into the industry, because I know how hard my mom and I worked to get into this industry, and I'm really thankful for my parents for being able to support me on this journey. చదువుకే ఎక్కువ ప్రాధాన్యం అంటున్న ఈ బాలనటి అమెరికా విద్యా విధానం ద్వారా చదువుకుంటోంది. ఇంట్లోనే ఉండి ప్రత్యేక ట్యూటర్ సాయంతో 7వ తరగతి చదువుతోంది. నటన, నృత్యం, చిత్రలేఖనమే కాదు క్రీడల్లోనూ ఆసక్తి చూపుతోంది. డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని చెబుతోంది. I also do dancing and gymnastics, badminton. These 3 activities, they're my favorite activities, so I try doing them every single day if I don't have a shoot. National dancer, I've done in national competitions. I want to first finish my studies. After that, I don't know what I want to be, but most likely I want to be a heroine. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారనేందుకు అవంతికి నిదర్శనం. సినిమాలు, చదువు కొనసాగిస్తూనే ఉన్నత లక్ష్యంతో దూసుకుపోతున్న ఈ చిచ్చరి పిడుగు ఎంతో మంది బాలనటులు, పిల్లలకు ఆదర్శంగా నిలుస్తోంది.